జ్యేష్ఠ నక్షత్రం. ఇది చాలా ఉగ్రమైనటువంటి ఒక నక్షత్రం. అన్ని నక్షత్రాలలో కూడా జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రము చాలా చెడుపు నక్షత్రాలు, ఉగ్రమైనటువంటి ఒక నక్షత్రాలు. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదములో జన్మించినప్పటికైనా కూడా దోషమే ఉంటుంది. అంతేకాకుండా పెద్దలు ఏం చెప్పారంటే, జ్యేష్ఠ నక్షత్రాన్ని ఆద్యంతాన్ని, అంటే జ్యేష్ఠ నక్షత్రం యొక్క ఎన్ని గడియలు ఉంటుందో ఆ గడియలన్నీ కూడా ఒక దగ్గరగా వేసుకొని దానిని 10 భాగాలు చేయాలి. అంటే 10తో భాగహారం చేస్తే వచ్చేటువంటి దాన్ని బట్టి ఫలితం చెప్పడం ఉన్నాను. ఈ 10 భాగాలు చేసినప్పుడు ఈ జ్యేష్ఠ నక్షత్రానికి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక దోషాలు చెప్పుకుంటూ వచ్చాడు కారకుడు. అయితే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వాడు కూడా మంచి స్ఫురద్రూపే, విద్యావంతుడు అవుతాడు. కానీ కోపిష్టి, విపరీతమైన కోపం ఉంటుంది. తర్వాత మంచి శ్రమించేవాడవుతాడు. ఇంత కష్టాన్నైనా చేసి కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మాటకారవుతాడు. మాటలతోటి 10 మందిని మోసపుచ్చడానికి కూడా వెనుక అడిగాడు. మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి మనసోపలు ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి. మనం డబ్బు ఇచ్చామంటే తదాస్తు అనుకోవాలి, నీళ్ళు వదులుకోవాల్సిందే. అలాంటి వారు ఈ జ్యేష్ఠ నక్షత్రం. మాటకారి తనం చేత మోసపుచ్చేటువంటి ఒక వ్యక్తులు. శ్రమ ఉంటుంది, శ్రమ పడతాడు. కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులకు వేరే నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఈ జ్యేష్ఠ నక్షత్రాన్ని 10 భాగాలు చేసినప్పుడు ఈ 10 భాగాలలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కరికి దోషాన్ని చెప్పాడు శాస్త్రకారుడు. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో ఎవరు పుట్టినా, ఏ పాదములో పుట్టినా, ఇది 10 భాగాలలో ఏ భాగములో జన్మించినప్పటికైనా సరే శాస్త్ర పద్ధతిగా శాంతి కార్యక్రమాలు చేయించుకోవడం మంచిది. ఇంద్రో జ్యేష్ఠ నామలు వదిదేమా అంటాడు. ఇంద్రునికి, జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి, దేవేంద్రుడు ఇంద్రుడు అధిపతి. కాబట్టి ఇంద్రుని యొక్క పూజ చేసుకోవడము, ఇంద్ర స్తోత్రాలు, ఇంద్రకృతమైనటువంటి ఒక దేవి స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకోవడంలో కొంతవరకు శాంతి లభిస్తుంది. వీళ్ళు ఒకవేళ మాటకారితనంతో రాజకీయంలోకి గనక ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు గనక వచ్చినట్టయితే ఇంతింతై వటుడింతై నభోవీధినందంతై అని చెప్పినట్టుగా పైకి వెక్కిపోతూ ఉంటారు. సామాన్యంలో లోకంలో ఏంటంటే ఈ నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి 4 అక్షరాలు ఇస్తాడు. నోయా ఇయు జ్యేష్ఠ అన్నాడు. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులకు వృశ్చిక రాశి అధిపతి. వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? అంగారకుడు. అంగారకుడు దుర్మార్గుడే. జ్యేష్ఠ నక్షత్రము దుర్మార్గమైనటువంటి ఒక నక్షత్రమే. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. దానికి తగినటువంటి యొక్క పూజలు పునస్కారాలు చేసుకోవడం మంచిది. ఇక జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి అన్నాం. ఇంద్రో జ్యేష్ఠ నామధిపతి హే అని చెప్పి ఇంద్రుడికి, జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి. తర్వాత ఇతనికి విప్ప చెట్టు అనేటువంటి ఒక చెట్టు ఉంటుంది ఒకటి, దాంతో సారాయి కూడా కాస్తుంటారట. ఆ విప్ప చెట్టు దీనికి మూల కారణమైనటువంటిది. కాబట్టి ఆ విప్ప చెట్టుకు పూజ చేసిన, విప్ప చెట్టు ఆకులు పూర్వకాలంలో విస్తరాకులుగా కుట్టి భోజనం వడ్డించేవారు. వాటిల్లో భోజనం చేసిన కొంతవరకు ఈ కాఠిన్యం అనేటువంటి తగ్గి శాంతానికి రావడానికి ఆస్కారం ఉంటుంది.